మీ ప్లీజ్. ఏంటి నోబితా, నీకు హోంవర్క్ చేయాలని లేదా? చేయలేని పని చేయకుండా ఉండల్లో ఏ తప్పు లేదు. నువ్వు ఈ మధ్య కేర్లెస్ గా తయారయ్యావు, బద్ధకం ఎక్కువైంది. అలాంటిదేం లేదు, నేను ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ని. నేను స్పోర్ట్స్ బాగా ఆడతాను. ఒకటే పని మీద కాన్సంట్రేట్ చేయకుండా అన్ని పనుల మీద కాన్సంట్రేట్ చేయాలి. మా టీచర్ ఎప్పుడు అలాగే చెప్తారు, అది నాతోనే చెప్తారు. సరే మమ్మీ, నాకు చాలా ఆకలిస్తుంది, నా స్నాక్స్ ఏవి? నోబితా, మాటకి మాట ఎదురు సమాధానం చెప్తావా? మర్యాదగా వెళ్ళి హోంవర్క్ చెయ్యి. ఏమైందో, మళ్ళీ ఇద్దరు కూడా పడుతున్నట్టున్నారు. ఏంటి డల్ గా ఉన్నావు? మామ్ నేను తిట్టారా? మామ్ నన్ను తిట్టాడప్పుడే నేను అలా అవుతుందని ఊహించాను. చాలా సంతోషం. అయితే నువ్వు ఇప్పటికైనా మారుతావన్నమాట. ట్రై చేస్తే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. లేదు లేదు, నేను అలా అనట్లేదు. మామ్ కోసం నన్ను నేను మార్చుకోవక్కర్లేదు. ఆమె కావాలంటే నా కోసం మారిని. ఇదేలా ఉంది? ఈ ఐడియా బాగుంది కదా డరేమా? ఏమో, నాకు అంతగా నచ్చినట్టు లేదు నోబితా. ఇది న్యాయం కాదు. ఈ వరల్డ్ లో అందరూ హ్యూమన్సే, కానీ అందరూ తెలివైన వాళ్ళు కాదు, అందరూ డల్లర్స్ కాదు. కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు, కొంతమంది వీక్ గా ఉన్నారు. నన్ను తప్పు పట్టలేరు. కానీ దానికే దీనికి అందరూ నాలాగుంటే చాలా నార్మల్ గా ఉంటుంది. కరెక్టే చెప్పానా? అన్యాయం పోయి న్యాయమే అన్ని చోట్ల ఉంటుంది కదా. అలా చేయడానికి నీ దగ్గర ఏదైనా డివైస్ ఉంటే నాకు ఇవ్వా ప్లీజ్. అందరూ ఒకేలా ఉంటే ఈ సిటీనే పానిక్ గా మారిపోతుంది. అది తప్పు. మారిపోతుందో లేదో ట్రై చేసి చూస్తేనేగా తెలుస్తుంది. నువ్వు కాసేపు మాట్లాడకుండా చెప్పింది విను. ఏదైనా గ్యాడ్జెట్ ఉందా అని చూస్తా. హ్యూమన్ కాపీయర్. నీ ఫింగర్ ని ఆ పైప్ లో పెట్టాలి. ఇలాగా? అవును. ఇప్పుడు నీ ఫింగర్ నెయిల్స్ లో ఉండే డర్ట్ ని అది తీసుకుంటుంది. ఏంటి, గోళ్ళలో ఉండే మట్టి నా డర్టీ? ఒకప్పుడు ఫింగర్ నెయిల్స్ లో ఉండే డర్ట్ ని తీసి దాంతో చేసే డ్రింక్ ని తాగేవాళ్ళట. ఇప్పుడు నీ ఫింగర్ నెయిల్స్ లో ఉండే డర్ట్ ని స్ప్రెడ్ చేద్దాం. ఆ ఎయిర్ ని బ్రీత్ చేసే వాళ్ళందరూ రేపటి కల్లా నీలా అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పేది అర్థమైందా నోబితా? త్వరగా చెప్పు. నిజంగానా? సూపర్ గా ఉంది. ఎందుకు నువ్వు అలా మాస్క్ వేసుకున్నావు? నాకు నీలో అవటం ఇష్టం లేదు, అందుకే మాస్క్ వేసుకున్నాను. సరే, ఆ గన్ని తివ్వు. ఇది టౌన్ అంతా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదు. అప్పుడే అలా అనుకో, రేపటికే రిజల్ట్ తెలుస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇది దారుణం. నేను చాలా సేపు నిద్రపోయినా. ఏంటిది? ఏం చేస్తున్నావు? నాకు త్వరగా టిఫిన్ పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా. ఏంటి ఇప్పుడు టిఫిన్ చేసి పెట్టాలా? నాకు బద్ధకంగా ఉంది, ఇప్పుడు మూడ్ లేదే, చెయ్యలేనే. ఏమిటో ఎప్పుడు నేనే ఎందుకు కుక్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏమండి, అసలే లేట్ అయిపోయిందన్నారు కదా, ఇప్పుడు ఎందుకు టిఫిన్? ఇప్పుడు బయలుదేరితే ఆఫీస్కి రైట్ టైంకి చేరుకుంటారు. నేను చెప్పినట్టు చేయండి, సరేనా? నోబిటైజేషన్ ప్రాసెస్ అప్పుడే బిగిన్ అయిపోయింది. బాయ్. ఇప్పటికే నేను 30 minutes లేట్ అయిపోయాను. ఇంకా లేట్ గా వెళ్తే టీచర్ నన్ను తిడతారు. ఎక్కువసేపు నిద్రపోయాను. ఏంటి వీళ్ళిద్దరూ లేటా? నోబితా లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను చేయాలి. నేను వెళ్తున్నా నోబితా. అరే స్కూల్ కి లేట్ అయిపోయింది. అందరూ అలాగే స్లోగా అన్నారు. అయితే ఎవరు నన్ను ఏమీ అనరు. సారీ పిల్లలు, ఏమనుకోకండి, ఈ రోజు ఆలస్యం అయిపోయింది. సరే, వెంటనే మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, పాఠం మొదలు పెడదాం. ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది. పిల్లలు, మీలో ఈ సమ్ ఎవరు చేయగలరు? చేతులు పైకెత్తండి. నిన్ననే కదా ఈ సమ్ నేర్పించాను, ఇంతలోనే మర్చిపోయారా? ఏమిటిది? సరే, ఇప్పుడు మళ్ళీ చేస్తాను. ఈసారైనా శ్రద్ధగా గమనించండి. మళ్ళీ మిమ్మల్ని ఈ సమ్ చేయమని అడుగుతాను. ఇంతకీ ఈ సమ్ ఎలా చేయాలి? ఏమిటి, ఏమైంది సార్? మీకే ఈ సమ్ ఎలా చేయాలో తెలియట్లేదా? మమ్మల్ని ఎలా చేయమంటారు చెప్పండి. అవును. ఏమిటో ఇవాళ మర్చిపోయాను. సార్, అయితే మన అందరం వెళ్ళి హాల్వేలో నిలబడదామా? ఓకే పిల్లలు, వెంటనే అందరూ పదండి, బయటికి వెళ్ళి నిలబడదాం.
సరిగ్గా డ్రా చేయాలి లేకపోతే సార్ తిడతారు. నేను సరిగ్గా డ్రా చేయలేకపోతున్నాను. వాట్ ఈస్ దిస్ నోబితా? సార్ ఏమిటి నోబితా? సార్ మనం బయట ఉన్నది చాలు, క్లాస్ కు వెళ్ళి కాసేపు నిద్రపోదామా? పర్వాలేదే, అప్పుడప్పుడు నీకు కూడా మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి. పద లోపలికి వెళదాం. ఇది జాలీగా ఉంది. ఇంకా ఎవరు మ్యాథ్స్ హోంవర్క్ స్కూల్లో చేయరు. కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడే మా క్లాస్ చాలా బాగుంది తెలుసా డోరేమాన్? ఏమంటావ్? ఈ వరల్డ్ ఇప్పుడే న్యాయంగా నడుచుకుంటోంది. నాకు ఆకలేసి కళ్ళు తిరుగుతున్నాయి నోబితా. పొద్దున్నుంచి ఏం తినలేదు తెలుసా? నువ్వు చెప్పిన తర్వాతే గుర్తొస్తుంది, నాకు ఆకలేస్తోంది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి స్నాక్స్ అడుగుతాను. మమ్మీ ఇక్కడ లేరు, ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ కి వెళ్లారు. ఏమంటున్నావు? అమ్మ ఎందుకు సడన్ గా ఇలా మారిపోయింది? తను నీలాగా మారిపోయారు. కాపాడండి, కాపాడండి, ప్లీజ్ కాపాడండి. వెళ్ళమంటే అర్థం కదా? ఎందుకని ఇలా నా ప్రాణాలు తీస్తావు? అవతలకు వెళ్ళు. ఇంకా నేను చూస్తావే. వెళ్ళు. సునియా కూడా నీలాగా మారిపోయాడు నోబితా. అందరూ నాలాగే బిహేవ్ చేస్తున్నారు కదా. ఒకవేళ నేను ఈ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయితే? అది నిజంగా మహాదారుణం. జియాన్, హే నోబితా, నేనేం చేశానో చూడు. దీన్ని చేయడం నాకు వచ్చేసింది చూడు. జియాన్ నీకు స్ట్రింగ్ గేమ్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. దీన్ని ఏమంటారు తెలుసా? జియాన్ బటర్ఫ్లై. మర్చిపోయాను, దీన్ని వెంటనే సునియోకి చూపించాలి. వస్తాను, బాయ్. జియాన్ కూడా నీలా మారిపోయాడు. కానీ స్ట్రింగ్ గేమ్ నోబితా స్పెషల్ కదా. మమ్మీ త్వరగా రండి, ఎవరో ఒకరు దీని మీద జంప్ చేయండి. వస్తున్నాను. థ్యాంక్ యూ. మమ్మీ ఏంటిది, మీరు స్కిప్పింగ్ ఆడుతున్నారు? హలో నోబితా, డోరేమాన్, మీరు ఆడతారా? భలే ఉంది. మామ్, కనీసం డిన్నర్ అయినా చేసి పెట్టండి. డిన్నరా? నాకంత టైం లేదే. నాకు ఇవాళ మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టలేదు. ఇలా ఆడుకుంటే ఎలా మామ్? నాకు కూడా ఆకలేస్తుంది. ఆకలేస్తుందని ఇద్దరు నా ప్రాణాలు తీయకుండా అవతలకి వెళ్ళండి. వెళ్ళి మీరే వంట చేసుకోండి. జోకులేకు మమ్మీ. అసలు వంట ఎలా చేయాలో నేను మర్చిపోయాను నోబితా. అలా కబుర్లు చెప్తే ఎలా? మీ తర్వాత మేము ఆడాలి. ఇప్పుడు జంప్ చేయకపోతే యువతలకు రండి, కనీసం నేనైనా జంప్ చేస్తాను. ఆగండి, తొందరపడకండి, నేనే కంటిన్యూ చేస్తాను. కమాన్. ఎవరైనా రండి, జంప్ చేయండి. అందరూ నీలా లేసిగా అయ్యారు. దీన్ని సింపుల్ గా తీసుకోకుండా ఏదైనా చేయి డోరేమాన్. ఇప్పుడు నేనేం చేయలేను, నువ్వేగా అందరూ నీలా మారాలని కోరుకున్నావు. ఏంటి ఆటలాడుతున్నావా? ఈ లోకమే తల్లకిందులైపోయింది డోరేమాన్. ప్లీజ్ డోరేమాన్, టౌన్ ని ఇదివరకట్లా మార్చేసేయ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇప్పుడు నా స్టమక్ ఫుల్ గా ఉంది. సిటీ నార్మల్ గా అయిపోయింది. హ్యాపీనా? అవును, లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవో కదా. నీకింత చిన్న విషయం కూడా అర్థం కాలేదా నోబితా? నీకు కాస్త బుర్ర తక్కువ కదా, అన్ని లేట్ గానే అర్థం అవుతాయి. ఇక నువ్వు బుక్స్ తీసి చదువుకుంటే మంచిది. నా ఉద్దేశం అది కాదు. మా టీచర్ ఫింగర్ నెయిల్ డర్ట్ ని తీసుకుని నేను అలా అయిపోతాను. అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మళ్ళీనా? ఒకవేళ అలా జరిగితే ఇక నన్ను బీట్ చేసే వాళ్ళే ఉండరు. ఎలా ఉంది నా ఐడియా? వీడి జన్మలో మారడు, ఎప్పుడు ఇంతే.